కేసీఆర్ రైతులపై కపట ప్రేమ చూపుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 100 ఏళ్ల విధ్వంసం జరిగిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబ దోపిడీ నుంచి రాష్ట్రాన్ని కాపాడి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామన్నారు. తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో ఈ నెల 6 తారీఖు రోజు సాయంత్రం 5 గంటలకు నిర్వహించబోయే తెలంగాణ జనజాతర సమావేశాన్ని నిర్వహించడానికి సంబంధించిన కార్యాచరణను పర్యవేక్షించడానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మిత్రుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ మొన్నటి ఎన్నికలలో పోటీ పడిన మిత్రులు కిచ్చన్న గారు, లక్ష్మారెడ్డి గారు 10 సంవత్సరాలు అధికారాన్ని చెలాయించి టీఆర్ఎస్ నాయకులు తెలంగాణను విధ్వంసం చేసి 100 సంవత్సరాల వరకు కోలుకోలేని విధంగా ఈ ప్రాంత ఆర్థిక వనరులను, సహజ వనరులను దోపిడీకి పాల్పడి విధ్వంసం చేసిన సందర్భంలో సెప్టెంబర్ 17, 2023 నాడు ఇదే తుక్కుగూడలో రంగారెడ్డి జిల్లాలో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో సూపర్ 6 గ్యారెంటీలను శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఇదే ప్రాంగణం నుంచి విడుదల చేసి తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలను ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలను సంపూర్ణంగా విశ్వసించి వారి నాయకత్వం మీద ఉన్న నమ్మకం, వారి పట్ల ఉన్న అభిమానాన్ని తెలంగాణ ప్రజలు ప్రత్యేకంగా చాటుకొని 65 మంది శాసనసభ్యులను ఎన్నుకొని 40% ఓట్లిచ్చి ఇక్కడ సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆనాడు ఇచ్చిన హామీలను 100 రోజుల్లో 5 స్పష్టంగా అమలు చేసి ఆర్టీసీ బస్సులలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కావచ్చు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు 10 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కావచ్చు, ప్రతి ఆడబిడ్డ కట్టెల పొయ్యితో కష్టాలు పడుతుంటే 1200 రూపాయలు చెల్లించి సిలిండర్ కొనలేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంటే 500 రూపాయలకి ఆడబిడ్డలకు ఇంటి దగ్గర సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు, ప్రతి పేదవాడి కుటుంబానికి వాళ్ళ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, దాదాపుగా ఈ రోజుకి 50 లక్షల కుటుంబాల పథకాన్ని వినియోగించుకోవడం కావచ్చు,